ఈరోజు ఈ యొక్క వీడియోలో నేను సిఎస్సి వెబ్సైట్లో మన యొక్క టిఐఎస్ డీటెయిల్స్ని ఎలా సర్చ్ చేసుకోవాలి, వాటిని ఎలా ఎడిట్ చేసుకోవాలి, ఉన్న ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి, దాన్ని ఎలా సేవ్ చేసి సబ్మిట్ చేసుకోవాలనే విధానాన్ని ఈ యొక్క వీడియోలో మీకు వివరించడం జరుగుతుంది. ఎందుకుగాను మీరు ముందుగా ఏం చేయాలంటే మీ మొబైల్లో ఉన్నటువంటి క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయాలి. క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసిన తర్వాత ఈ పైన సెర్చ్ అని కనిపిస్తుంది. ఈ సెర్చ్లో మీరు జస్ట్ అక్కడ టచ్ చేసి సిఎస్సి అని టైప్ చేయండి. టైప్ చేసి సెర్చ్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా సిఎస్సి ఏపీ అని చూపిస్తుంది. అయితే దీనికి ముందు మీరు ఏం చేయాలంటే ఒక చిన్న గమనిక, మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఓన్లీ క్రోమ్ బ్రౌజర్లో మాత్రమే, గూగుల్లోకి వెళ్ళొద్దండి, క్రోమ్ బ్రౌజర్లో మాత్రమే ఈ పైన 3 డాట్స్ ఉంటాయి. ఈ 3 డాట్స్లో కొన్ని సెట్టింగ్స్ అనేది మీరు జస్ట్ చేంజ్ చేసుకుంటేనే ఈ సిఎస్సి వెబ్సైట్ అనేది మీకు అన్ని ఆప్షన్స్ విజిబుల్గా ఉంటాయి. లేకపోతే కొన్ని ఆప్షన్స్ అనేది మీకు కనపడవు, ఇబ్బంది పడతారు. కాబట్టి ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేసినప్పుడు మీరు ఫస్ట్ ఇక్కడ డెస్క్టాప్ సైట్ ఈ డెస్క్టాప్ సైట్ ఎనేబుల్ చేసుకోండి. రెండోది ఈ డెస్క్టాప్ సైట్ ఎనేబుల్ చేసిన తర్వాత రెండోది ఏం చేయాలంటే ఆ కింద సెట్టింగ్స్, డెస్క్టాప్ సైట్ కిందే సెట్టింగ్స్ కనపడుతుంది. సెట్టింగ్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే స్క్రోల్ చేస్తే పైకి స్క్రోల్ చేసినప్పుడు మనకి అడుగున ఇక్కడ యాక్సెసిబిలిటీ అని కనిపిస్తుంది. ఆ యాక్సెసిబిలిటీలో ఈ వెబ్సైట్కి మాత్రమే ఈ సెట్టింగ్స్ చేసుకోవాలండి. ఈ వెబ్సైట్ వాడేటప్పుడు మాత్రమే మనం ఈ సెట్టింగ్స్ చేసుకోవాలి. యాక్సెసిబిలిటీ ఆప్షన్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఈ యాక్సెసిబిలిటీ మీకు 100% అలా ఉంటుంది. మీరు అక్కడ ఉన్నటువంటి ప్లస్ లేదా మైనస్ సింబల్ మీద, ఇక్కడ మైనస్ అంటే తగ్గించుకోవటం, ప్లస్ అంటే పెంచుకోవటం. కాబట్టి మీరు ఆ మైనస్ సింబల్ మీద క్లిక్ చేస్తూ ఉంటే మీది తగ్గుతూ ఉంటుంది. 50%కి తెచ్చుకోండి. 50% ఇలా తగ్గించుకోండి. తగ్గించుకున్న తర్వాత మీరు వెంటనే ఈ పైన యారో బటన్ ఉంది, ఆ బ్యాక్ యారో బటన్ మీద క్లిక్ చేసి బ్యాక్ వెళ్ళిపోండి. మీరు మళ్ళీ మీ వెబ్సైట్లోకి వెళ్తారు. ఈ సెట్టింగ్స్ చేసుకున్న తర్వాత మనకి ఈ csc.ap.gov.in వెబ్సైట్ ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ లాగిన్ అని కనిపిస్తుంది. లాగిన్ ఆ చివర నారా లోకేష్ గారి బొమ్మ కిందే లాగిన్ కనిపిస్తుంది. ఆ లాగిన్ మీద మీరు టచ్ చేసిన వెంటనే మీరు జూమ్ ఇన్ చేసుకోండి. జూమ్ అవుట్ చేస్తే ఈ స్క్రీన్లో లాగిన్ ఈ విధంగా చూపిస్తుంది. యూజర్ నేమ్, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. అయితే ఇక్కడ యూజర్ నేమ్ వచ్చేసి మీ యొక్క ట్రెజరీ కోడ్ ఎంటర్ చేయండి. పాస్వర్డ్ వచ్చేసి మీరు ఫేషియల్ లాగిన్కి, అంటే మీరు స్కూల్ అటెండెన్స్ యాప్లో మీ యొక్క ఇండివిజువల్ లాగిన్కి, అంటే వ్యక్తిగత లాగిన్, మీ ట్రెజరీ కోడ్ తోటి రోజు ఫేషియల్ అటెండెన్స్ వేస్తారు కదా, ఆ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. సైన్ ఇన్ అయిన వెంటనే మనకి వెబ్సైటు స్కూల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ సిమ్స్ ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా చూపిస్తుంది. ఇందులో 3 ఆప్షన్స్ ఉంటాయి. హోము, సర్వీసెస్, లాగౌట్ అని ఈ 3 ఆప్షన్స్ మాత్రమే చూపిస్తాయి. ఆ ఇందాక చెప్పినటువంటి ఆ సెట్టింగ్స్ చేసుకుంటేనే ఇవి చూపిస్తాయి. లేకపోతే ఈ ఆప్షన్స్ అనేవి మీకు కనపడవు. దయచేసి గమనించగలరు. ఒకసారి మీరు సెట్టింగ్స్ అన్ని కరెక్ట్ చేసుకున్నారు లేదో మరొకసారి ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేసి చెక్ చేసుకోండి. పైన రైట్ సైడ్ టాప్ 3 డాట్స్ ఉంటాయి. ఇక్కడ ముందుగా మీరు సర్వీసెస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ సర్వీసెస్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఈ సర్వీసెస్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు గ్రీన్ కలర్లో ఈ విధంగా R1 అప్లై ఫర్ ఎన్ఓసి, అదేవిధంగా R2 CC మార్క్స్,
S2 TIS సర్వీసెస్ అని ఉంటుంది. TIS సర్వీసెస్. ఈ TIS సర్వీసెస్ దాని మీద మీరు టచ్ చేసిన వెంటనే మీకు S2.1, S2.2, S2.3, S2.4 ఆ మధ్యలో ఎక్కడైనా అలా స్క్రోల్ చేసినప్పుడు ఈ 2.5 కూడా కనిపిస్తుంది. మీకు ఫస్ట్ 4 కనిపిస్తాయి. అక్కడ ఎక్కడైనా మీరు టచ్ చేయొచ్చు. ఆ స్క్రీన్ మీద ఎక్కడ టచ్ చేసి అలా స్క్రోల్ చేయండి. మీ వేలితోటి పైకి కిందకి స్క్రోల్ చేసినప్పుడు ఈ యొక్క 2.5 ఆప్షన్ కూడా కనిపిస్తుంది. మీరు మొదటగా 2.1 అంటే TIS బేసిక్ డీటెయిల్స్ మీద టచ్ చేయండి. టచ్ చేసిన వెంటనే టీచర్ ప్రొఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో మీ యొక్క ట్రెజరీ కోడ్, మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఆధారు, ఈమెయిల్, ఇవన్నీ గతంలో మనము EMS వెబ్సైట్లో టీచర్ కార్డ్ని మనం తయారు చేసి అది అప్లోడ్ చేసినప్పుడు అక్కడ ఇచ్చిన వివరాలన్నీ ఇక్కడికి ఆ డేటా అనేది ఇక్కడికి బ్యాక్ ఎండ్లో డేటాని తీసుకురావడం జరిగింది. ఆ డేటా అంతా ఆల్రెడీ ఈ అప్లికేషన్ అని ఫ్రీ ఫీల్డ్గా ఉంది. కాబట్టి దాదాపు ఇన్ఫర్మేషన్ అంతా దాదాపు చాలా వరకు ఆటోమేటిక్గా ఆ వెబ్సైట్లో ఉన్న డేటా అంతా తీసుకురావటం జరిగింది. కాకపోతే మీరు ఇక్కడ కొన్ని ఈ టీచింగ్ టైప్ దగ్గర మీరు సెలెక్ట్ చేసుకోవాలి. కొన్ని ఆప్షన్స్ అనేవి ఎక్కడైతే ఎంటీగా ఉన్నాయో అవి ఈ డేటా చూసి చేంజ్ చేసుకోవచ్చు. సేమ్ అక్కడ ఉన్న డేటా మొత్తము ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ హెల్త్ కార్డ్ డీటెయిల్స్ కూడా మీకు ఆ నెంబరు ఇచ్చేసి అక్కడ నేమ్ అనేది ఖాళీగా ఇచ్చారు. మీరు నేమ్ ఎంటర్ చేసుకోవచ్చు. ఏదైనా డేట్ ఆఫ్ బర్త్లు పొరపాటు ఉన్న వాటిని మీరు చెక్ చేసుకొని అవన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు అన్నీ మీరు అక్కడ ఎంటర్ చేసి ఉంటే ఇక్కడ సేవ్ అనే బటను, నెక్స్ట్ అనే బటను ఉన్నాయి. ఎడిట్ అనేది ఉంది. కాబట్టి మీరు ఏదన్నా సేవ్ చేసుకోవాలి అంటే అన్నీ ఉన్న డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉండి ఇంకా ఎంటర్ చేసినవి కూడా మీరు మాడిఫికేషన్ చేసిన తర్వాత అంటే మీరు ఎంటర్ చేసిన తర్వాత సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తేనే ఇప్పుడు మీరు ఏదైతే ఇందులో ఎంటర్ చేశారో అవి సేవ్ అవుతాయి. మీరు అలా ఎంటర్ చేసి కొన్ని డీటెయిల్స్ ఇందులో ఆటోమేటిక్గా అడ్రస్ కానీ ఇవన్నీ గతంలో ఉన్నవి కొన్ని మార్చి మీరు సేవ్ చేయకుండా నెక్స్ట్కి వెళ్తే ఇక్కడ ఏదైతే ఫ్రీ ఫీల్డ్గా డేటా ఉందో అదే ఉంటుంది. మీరు సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేయకపోతే అవి సేవ్ కాదు. అదేవిధంగా ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రజెంట్ ఫోటో ఆఫ్ ద ఎంప్లాయ్ ఉంది. అది 100 KB లోపు జేపీజీ ఫార్మాట్లో మనం అక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫోటో అనేది కొత్తగా మన పాత ఫోటో అనేది ఇక్కడ ఇవ్వడం జరగలేదు. కాబట్టి ఈ విధంగా జస్ట్ మనం అసలు ఏమున్నాయి అనేది ప్రతి టైలు నెక్స్ట్ అని క్లిక్ చేస్తే మనం ఆ సర్వీసెస్ 2.2లోకి వెళ్తాము. ఈ 2.2 అనేది మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్, గతంలో ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మనం ఏమి ఇచ్చున్నామో అవన్నీ ఒకసారి అన్ని చెక్ చేసుకోండి. మీకు పొరపాటున ఇట్లా రెండు బిఎస్సి డిగ్రీలు లేకుండా ఇక్కడ ఆటోమేటిక్గా 2, 3 అలా ఇవ్వడం జరిగింది. అవి పొరపాటుగా ఉన్నట్లయితే మీకు యాడ్ చేసుకునే అవకాశం, యాడ్ మీద క్లిక్ చేసుకోవచ్చు. లేకపోతే ఈ స్క్రోల్ చేసి ఈ చివరికి వస్తే ఇక్కడ రిమూవ్ ఆప్షన్ కూడా ఇచ్చున్నాడు. అంటే ఇది 1 డిగ్రీ 3 సార్లు ఇచ్చున్నారు. ఈ పీజీ అనేది వీరు ఒక పీజీనే ఉంది వీరికి, కానీ 3 సార్లు పీజీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఇది లేకపోతే రిమూవ్ ఆప్షన్ మీద కొట్టండి. ఇక్కడ 2 ఉంటాయి, దాన్ని కూడా రిమూవ్ చేయండి. 1 పీజీ ఉంది, అది 2 సార్లు 3 సార్లు రిపీట్ అయి ఉంటే దాన్ని మీరు రిమూవ్ చేసుకోవచ్చు. ఇలా రిమూవ్ చేసినప్పుడు మీరు అలానే ఇక్కడ డిగ్రీ కూడా 3 సార్లు అలా ఆప్షన్స్ అవి అనేది కాలేజీ, యూనివర్సిటీ ఇవన్నీ మీరు దగ్గర పెట్టుకొని మీ డేటా అంతా అంటే టీచర్ కార్డు డౌన్లోడ్ చేసుకొని ఉన్నారు కదా, ఆ కార్డు డౌన్లోడ్ చేసుకున్న దాన్ని దగ్గర పెట్టుకొని దీంట్లో మిగతా మీరు వివరాలు ఫిలప్ చేసుకోవచ్చు. మీకు అవసరం లేనివన్నీ ఇలా చేసిన తర్వాత ఆ మోడిఫికేషన్స్ మీరు చేసిన తర్వాత సేవ్ మీద క్లిక్ చేస్తేనే ఇప్పుడు మీరు రిమూవ్ చేసి సేవ్ అయి ఉంటాయి. లేకపోతే యాజ్ ఇట్ ఈస్గా మీరు సేవ్ చేయకుండా నెక్స్ట్కి వెళ్తే
అంతకుముందు మనం ఇప్పుడు ఓపెన్ చేసినప్పుడు ఏమున్నాయో అలానే డేటా ఉంటుంది. ఎటువంటి మార్పులు అనేది గురి కాదు. మీరు మార్పులు చేసిన తర్వాత సేవ్ మీద క్లిక్ చేస్తే ఆ మార్పులు సేవ్ అవుతాయి. అది గమనించగలరు. నేను ఇప్పుడు జస్ట్ మీరు చెక్ చేసేందుకే కాబట్టి ఎటువంటి సేవ్ అనేది చేయలేదు. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాం. జస్ట్ మనం ఒకసారి అసలు ఏం డేటా ఉందనేది ముందు చెక్ చేసుకోండి. ఇక్కడ అపాయింట్మెంట్ డీటెయిల్స్లో గతంలో మీరు ఎక్కడ అపాయింట్ అయ్యారు, ఏడిఎస్సి, ఆ తర్వాత డిపార్ట్మెంట్ టెస్ట్లు, కొన్ని డిపార్ట్మెంట్ టెస్ట్లు అనేది ఇక్కడ వారు బ్యాక్ ఎండ్లో తెచ్చిన డేటాలో డిపార్ట్మెంటల్ టెస్ట్లు లేవు. కాబట్టి మీరు ఇప్పుడు డిపార్ట్మెంటల్ టెస్ట్ అనేది ఎంటర్ చేయాలి. డిపార్ట్మెంట్ టెస్ట్ పాస్ అయ్యామంటే ఎస్ అని ఇవ్వాలి. ఎస్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ నెంబర్ ఆఫ్ టెస్ట్ అని అంటుంది, అంటే ఎన్ని టెస్ట్లు అనేది అడుగుతుంది. అక్కడ మీరు 2 టెస్ట్లు పాస్ అయితే 2 అని ఎంటర్ చేసుకుంటే అక్కడ మీరు 2 అని ఇచ్చిన వెంటనే ఇక్కడ మీకు ఏమవుతుందంటే 2 టెస్ట్లు వస్తాయి. సీరియల్ నెంబరు ఇక్కడ అయితే నేమ్ ఆఫ్ ది డిపార్ట్మెంటల్ టెస్ట్. ఈ టెస్టుల్లో మీకు ఏ టెస్ట్ అయితే మీరు పాస్ అయినారు, అకౌంట్ టెస్ట్ పాస్ అయ్యంటే అది ఎంచుకొని అది సెలెక్ట్ చేసుకోండి. ఆ రిజిస్టర్ నెంబర్ అక్కడ ఎంటర్ చేయండి. అదేవిధంగా గెజిట్ నెంబర్ కూడా అక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. ఈ విధంగా లేదు మీరు ఒకటే టెస్ట్ పాస్ అయి ఉంటే మీరు ఇక్కడ నెంబర్ ఆఫ్ టెస్ట్ దగ్గర ఒక టెస్ట్ ఇవ్వండి. ఒక టెస్ట్ ఇచ్చినప్పుడు 1 రో మాత్రమే వస్తుంది. 1 రో అది ఎన్ని టెస్టులు పాస్ ఉంటే, ఒకవేళ మీరు 3 టెస్టులు పాస్ అయ్యారు, అకౌంట్ 3 పాస్ అయినప్పుడు 3 నెంబర్ ఇవ్వండి. ఇచ్చినప్పుడు 3 కాలమ్స్ అనేది అక్కడ ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ టెట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీరు టెట్ కానీ టెట్ సెంట్రల్ టెట్ పాస్ అయి ఉంటే అక్కడ హ్యావ్ యూ పాస్డ్ అంది. మీకు ఎస్ నో ఏదో ఒక ఆప్షన్ ఇవ్వాల్సిందే. మీరు పాస్ అయితే ఎస్ ఇవ్వండి, లేకపోతే నో ఇవ్వండి. అదేవిధంగా అక్కడ ఎస్ అని ఇచ్చినప్పుడు మీ యొక్క హాల్ టికెట్, ఎగ్జామ్ టైపు, టెట్టా, టెట్టా, ఆ తర్వాత ఇక్కడ ఏ సంవత్సరం పాస్ అయ్యారు, ఎన్ని మార్కులు సాధించారు, తర్వాత పేపరు, ఏ పేపరు, పేపర్ 1, పేపర్ 2, ఏ పేపర్ అనేది అక్కడ హాల్ టికెట్ నెంబర్ అన్ని డీటెయిల్స్ అడుగుతుంది. మీరు ఒకవేళ టెట్ పాస్ కానట్లయితే నో ఇస్తే ఆ కాలం అవుతుంది. అదేవిధంగా ప్రమోషన్ డీటెయిల్స్ కూడా మీరు హ్యావ్ యూ ప్రమోటెడ్ అంటే ఎస్ అని ఇస్తే వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. నో అని ఇస్తే అక్కడ ఏం లేవు. ఇవన్నీ ఒకసారి 1-2 సార్లు చెక్ చేసుకొని ఇక్కడ కూడా డేట్ ఆఫ్ రెగ్యులరైజేషన్, ఎప్పుడు మీ రెగ్యులరైజేషన్ అయ్యారనేది ఆ డేట్ అక్కడ ఎంటర్ చేసుకోండి. ఇవన్నీ కాలమ్స్ అన్ని 1-2 జాగ్రత్తగా చూసుకున్న తర్వాతనే మీరు సబ్మిట్ చేయటము మంచిది. కాబట్టి ఇక్కడ జస్ట్ నేను డేటా చూశాను, అంటే ఇవన్నీ సేవ్ అనేది చేయలేదు. జస్ట్ నెక్స్ట్కి వెళ్తున్నాను. నెక్స్ట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనల్ని ఈ 4వది ఇది ట్రాన్స్ఫర్ డీటెయిల్స్, అంటే సర్వీస్ 2.4లో ట్రాన్స్ఫర్ డీటెయిల్స్. ఈ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్లో మీరు ఎన్ని ట్రాన్స్ఫర్లు అయ్యారో అక్కడ నెంబర్ చూపిస్తుంది. అంటే ఈ ట్రాన్స్ఫర్ అనేది అపాయింట్మెంట్ డేట్తో కలిపి, అంటే డేట్ ఆఫ్ ఫస్ట్ అపాయింట్మెంట్ టు ప్రజెంట్, అంటే ఫస్ట్ మీరు జాయిన్ అయిన స్కూల్ నుంచి ఇప్పుడు ప్రజెంట్ స్కూల్ వరకు ఎన్ని అనేది ఇక్కడ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఫస్ట్ చూడండి. ఇఫ్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఆర్ GO60 అది ఇంటర్ స్టేట్ ట్రాన్స్ఫర్స్ అప్లికేబుల్ అయిన వారు అక్కడ ఎస్ అని ఇవ్వండి, లేని వారు నో అని ఇవ్వండి. దాన్ని మనం కన్ఫర్మ్ చేయాలి. అక్కడ మీకు ఏదైనా పొరపాటు ఉన్నట్టయితే దాన్ని సెర్చ్ చేసుకోవాలి. ఈ ట్రాన్స్ఫర్స్ అంటే ఫస్ట్ అపాయింట్మెంట్ నేను ఎక్కడ చేశానో ఆ వివరాలన్నీ ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఒకటి జూమ్ అవుట్ చేసుకొని ఎక్కడైనా మీరు ఆ స్క్రీన్ మీద అలా టచ్ చేసినప్పుడు స్క్రీన్ జరుగుతూ ఉంటుంది. అప్పుడు మీరు జూమ్ ఇన్ చేసుకొని చూస్తే ఇక్కడ ఆప్షన్స్ ఇంకా కనిపిస్తాయి. ఇక్కడ ఇందాక నేను మీడియం వరకే చూశాను, పక్కన సబ్జెక్ట్ ఉంటుంది, వర్కింగ్ ఫ్రమ్ డేట్ ఉంటుంది, టు డేట్ ఉంటుంది, ఇవన్నీ కనిపిస్తాయి. మీరు ఇట్లా ఇక్కడ ఇప్పుడు జూమ్ ఇన్లో మీకు అన్నీ జరగదు. జూమ్ అవుట్ చేసుకొని అప్పుడు చిన్న స్క్రీన్ అయినప్పుడు అప్పుడు అది జరుగుతూ ఉంటుంది. లేకపోతే మీకు ఇంకా సైడ్ ఆప్షన్స్ అనేవి ఇబ్బంది పడతారు, గమనించగలరు. ఆప్షన్స్ అన్ని చూపించడం జరుగుతుంది. ఇవన్నీ కరెక్ట్గా ఉంటే సేవ్ చేసుకోండి. లేకపోతే జస్ట్ ఇప్పుడు చూసుకుంటున్నారు కాబట్టి ఇంకా నెక్స్ట్కి వెళ్ళొచ్చు. సేవ్ చేసుకుంటే మీ మార్పులు అనేది సేవ్ అవుతాయి. లేకపోతే ఊరక మీరు మార్పులు చేంజ్ చేసుకున్నా అవి కావు. ఇక్కడ కొత్తగా ప్రొఫెషనల్ డీటెయిల్స్ అనేది ఇది మనకి యాడ్ చేస్తున్నారు. కాబట్టి ఎన్సిసి టీచరా, స్టేట్ అవార్డియా, జర్నల్ పబ్లిష్డ్, పార్టిసిపేట్ ఇన్ నేషనల్ టీచర్, ఈ వివరాలన్నీ వీటిల్లో మీకు ఏమైనా ఉన్నట్లయితే అవి చేసుకొని ఫైనల్గా మీరు సేవ్ మీద క్లిక్ చేయాలి. అయితే
ఒకవేళ పొరపాటున సేవ్ చేసినా కూడా కింద మీకు ప్రతి దానికి ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది, గమనించగలరు ఎడిట్ ఆప్షన్. కాబట్టి మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు మీరు, నో ప్రాబ్లం అండి. అయితే మీ వివరాలన్నీ ఈఎంఎస్ అంటే గతంలో ఉన్నటువంటి వెబ్సైట్ ఉంది కదా, ఈఎంఎస్ వెబ్సైట్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుంటే టీచర్ కార్డు, దాని ఆధారంగా ఇందులో చాలా వివరాలు అనేది మీరు నీట్గా కంప్లీట్ చేసుకోవచ్చు.